श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। यः कर्ता जगतां भर्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। आदित्योर्कोरविर्भानुर्भास्करस्तदिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరిని ప్రార్థింతు సిద్ధుండనై. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ నెల మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. వ్యాపారం చాలా బాగుంటుంది, వ్యాపారస్తులకి మంచి కలిసి వస్తుంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. మరి కార్లు, మరి లేకపోతే 2 వీలర్సు, మరి ఆటోలు ఇట్లాంటివి నడిపే వాళ్ళకి కానీ, మోటార్ మెకానికల్ వర్కర్స్కి కానీ బాగుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కూడా కావటానికి చాలా అనుకూలత కనబడుతోంది. చదువుకునే వాళ్ళకి చదువు కానీ, విద్య, ఉద్యోగం కానీ, తర్వాత వ్యవసాయదారులకు వ్యవసాయం కానీ, డాక్టర్లకు వైద్య వృత్తి కానీ, మరి ఇల్లు కొనుక్కోవాలనుకున్న, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, తర్వాత ఏదైనా ఉపన్యాసాలు కానీ, మరి వాక్చాతుర్యంగా చెప్పగలిగి అవతల వాళ్ళని మెప్పించేటువంటి మనస్తత్వం కలిగి మాట్లాడేటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా బాగుంది. ఇది మనం చెబుతోంది మేషరాశి. అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం కలిసి మేషరాశి. ఈ చెప్పిందంతా మేషరాశి యొక్క ఫలితాలు. రవి బుధులు కలిసి ఉండడం చాలా విశేషం. రవి బుధులు కలిసి ఉండటం చేత, శని ఏకాదశంలో ఉండటం చేత, శుక్రుడు ద్వాదశంలో ఉండటం చేత, గురువు ద్వితీయంలో ఉండటం చేత, కుజుడు తృతీయంలో ఉండటం చేత, కేతు 6ంట ఉండటం చేత ఇవన్నీ కూడా ఒక్క రాహువు తప్పితే 7 గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. అయితే ఇది గోచారం. గోచారము అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. ఆ రాశిని గురించి చెబుతూ ఉన్నాం. ఇది జన్మ నక్షత్రం అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఎదురు లేదు, అన్ని విధాలా చాలా బాగుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు లేవు. అందరూ కూడా చాలా బాగా ఉంటారు, అన్ని విధాలా కలిసి వస్తుంది. కానీ ఇది గోచార రీత్యా 25 వంతులే జరుగుతుంది. గోచారం కాకుండా గ్రహచారం అంటారు. ఈ గ్రహచారం ఎట్లా ఉంటుంది అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా లగ్నం వస్తుంది. దాని ద్వారా చెప్పేది గ్రహచారం. గోచార రీత్యా బాగున్నప్పుడు గ్రహచార రీత్యా కూడా ఎట్లా ఉందో చూసుకోవడం చాలా మంచిది. ఈ గోచారం గ్రహచారం కలిస్తే చాలా అనుకూలతగా ఉంటుంది. అందులో ఈ సంవత్సరంలో పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత చాలామందికి మంచిగా ఉన్నటువంటి రాసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మేషరాశిని మాత్రం తిరుగులేదు. మంచి ఫలితాన్ని పొందడానికి బాగా అవకాశం ఉంది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సరే
ఇప్పుడు 24 గంటల్లో కనీసం పగలు 12 గంటలు మెలుగుతూ ఉంటాం, 12 గంటలు కూడా ఏదో వృత్తిరీత్యా పనిచేస్తాం. తర్వాత వ్యవసాయదారులకు వ్యవసాయం కానీ, డాక్టర్లకు వైద్య వృత్తి కానీ, మరి ఇల్లు కొనుక్కోవాలనుకున్న, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, తర్వాత ఏదైనా ఉపన్యాసాలు కానీ, మరి వాక్చాతుర్యంగా చెప్పగలిగి అవతల వాళ్ళని మెప్పించేటువంటి మనస్తత్వం కలిగి మాట్లాడేటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా బాగుంది. ఇది మనం చెబుతోంది మేషరాశి. అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం కలిసి మేషరాశి. ఈ చెప్పిందంతా మేషరాశి యొక్క ఫలితాలు. రవి బుధులు కలిసి ఉండడం చాలా విశేషం. రవి బుధులు కలిసి ఉండటం చేత, శని ఏకాదశంలో ఉండటం చేత, శుక్రుడు ద్వాదశంలో ఉండటం చేత, గురువు ద్వితీయంలో ఉండటం చేత, కుజుడు తృతీయంలో ఉండటం చేత, కేతు 6 ఉండటం చేత, ఇవన్నీ కూడా ఒక్క రాహువు తప్పితే 7 గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. అయితే ఇది గోచారం. గోచారము అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. ఆ రాశిని గురించి చెబుతూ ఉన్నాం. ఇది జన్మ నక్షత్రం అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఎదురు లేదు, అన్ని విధాలా చాలా బాగుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు లేవు. అందరూ కూడా చాలా బాగా ఉంటారు, అన్ని విధాలా కలిసి వస్తుంది. కానీ ఇది గోచార రీత్యా 25 వంతులే జరుగుతుంది. గోచారం కాకుండా గ్రహచారం అంటారు. ఈ గ్రహచారం ఎట్లా ఉంటుంది అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా లగ్నం వస్తుంది. దాని ద్వారా చెప్పేది గ్రహచారం. గోచార రీత్యా బాగున్నప్పుడు గ్రహచార రీత్యా కూడా ఎట్లా ఉందో చూసుకోవడం చాలా మంచిది. ఈ గోచారం గ్రహచారం కలిస్తే చాలా అనుకూలతగా ఉంటుంది. అందులో ఈ సంవత్సరంలో పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత చాలామందికి మంచిగా ఉన్నటువంటి రాసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మేషరాశిని మాత్రం తిరుగులేదు. మంచి ఫలితాన్ని పొందడానికి బాగా అవకాశం ఉంది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సరే ఇప్పుడు 24 గంటల్లో కనీసం పగలు 12 గంటలు మెలుగుతూ ఉంటాం, 12 గంటలు కూడా ఏదో వృత్తిరీత్యా పనిచేస్తాం. ఈ రాశికి రవి బుధులు, శని, మరి కుజుడు పూర్తిగా బలంగా ఉండటం చేత ఈ రాశికి అన్ని విధాలా లాభదాయకంగా ఉంది. అయితే జాతకం 100 వంతుల్లో 25 వంతులే రాశి వల్ల జరుగుతుంది. కాబట్టి జన్మలగ్నం కూడా ఎట్లా ఉందో చూసుకుంటే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. బాగున్నప్పుడే బాగా ఉండేట్లుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పనులు చేసుకుంటానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఈ ఒక్క నెలలో మీకు కలిసి వచ్చేది సంవత్సరం దాకా దిగులు లేకుండా బతకడానికి మంచి అవకాశం వస్తుంది. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా అనుకూలం ఉంటుంది. కాబట్టి మీ జాతకం కూడా చూపించుకుంటే చాలా మంచిది. స్వస్తి.